కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, అప్లికేషన్లు ఇవ్వాలి, వాటిని అధికారులు ఓకే చేయాలి, చివరికి కనెక్షన్ రావాలి. ఇదంతా పూర్తయ్యేందుకు రోజులు గడవాలి. ఇన్నాళ్ళు ఇదే పద్ధతిలో ఉన్న విధానం ఇకపై పూర్తిగా మారబోతోంది. పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ కనెక్షన్ కావాలన్నా వారంలోపే పని పూర్తి చేసేందుకు సర్కార్ ప్లాన్ చేసింది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలు కదపకుండానే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇన్నాళ్లు కొత్త కనెక్షన్లకు విద్యుత్ కార్యాలయాల్లోనే దరఖాస్తులు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకున్న అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని 10 సర్కిళ్లలో ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్ కనెక్షన్లకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇదే రకమైన ఐటీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించింది. కొత్తగా కనెక్షన్ కావాల్సిన వాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పుడు ప్రాథమిక సమాచారంతో పాటు అవసరమైన అన్ని వివరాలు, ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. అనుమతులు వచ్చాక ఆన్లైన్లోనే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అన్నీ కరెక్ట్ గా ఉంటే గ్రామాల్లో వారంలోపు, పట్టణాల్లో 4 రోజుల్లోపు కొత్త విద్యుత్ కనెక్షన్లు వచ్చేస్తాయి. ఆన్లైన్లో అనుమతులతో మధ్యవర్తుల దందాకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.